శ్రీమాత్రే నమః. ఈరోజు చంద్రుడు శుక్రగ్రహంతో కలిస్తే ఎలాంటి ఫలితములు ఏర్పడతాయో తెలుసుకుందాము. సహజంగా చంద్రుని గురించే ఎక్కువ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, చంద్రుడు నీరు. ఒక నీటిలో ఉప్పు కలిస్తే ఆరుచే వస్తుంది. పసుపు, కుంకుమ, ఈ విధంగా ఎలాంటి గుణాలు కలిస్తే అలాంటి ఒక తత్వాన్ని చంద్రుడు ఏర్పరచుకుంటాడు. అంటే వివిధ రకాల జనాలు, వివిధ రకాల జాతకులు, అంటే కొందరికి ఎక్కువ కోపం ఉండొచ్చు, కొందరికి చాలా శాంతంగా ఉండొచ్చు, కొందరు చాలా ఎప్పటికీ ఎమోషనల్గా. సాధారణంగా ఈ మూడు కూడా కొందరు జాతకాలలో కొన్ని పరిస్థితులను బట్టి ఉండొచ్చు. కారణం ఏమిటంటే, వాళ్ళ జాతకస్య చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే దానికి పరిహారం అనేది వెతుక్కుంటే మనం ఎలాంటి సమస్యలైనా సరే దాన్ని చక్కగా పరిష్కరించుకోగలుగుతాము. సరే, ఈరోజు మరి చంద్రుడు శుక్రునితో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయంటే, చంద్రుడు మనస్సుకు కారకుడు, తల్లికి కారకుడు, ఎమోషన్స్, క్రియేటివిటీ, ఈ విధంగా ఉంటాయి. మరి శుక్రగ్రహము ఏ విధంగా అంటే వీర్యానికి కారకుడు. అంటే ఇక్కడ అర్థం కావచ్చు మీకు, వీర్యం, సుఖజీవనం, కంఫర్టబుల్ లైఫ్, ప్లెజర్, జాయ్, అంటే సుఖాన్ని కోరుకునే విధంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. శుక్రుడు ఎక్కువ మనం ఎక్కడ వింటుంటామండి అంటే, శుక్రబలం ఉన్నవాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ బాగా రాణిస్తారు. ఆ విధంగా శుక్రుడు బాగా ఉంటే మన భార్యాభర్తల మధ్యలో, అంటే ఇద్దరు దంపతుల మధ్య సుఖం అనేది బాగా ఉంటుంది. శుక్రుడు ఏ విధంగా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక యజమాని ఉన్నాడు, అతని కింద ఒక వాచ్మెన్ లాగా ఉన్నాడు అనమాట. ఆ యజమానికి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా శుక్రబలం లేకపోతే దాన్ని అనుభవించలేడు. కానీ తన కింద పనిచేసే వాచ్మెన్ కానీ, పనివాడు కానీ శుక్రబలం వలన వేరే గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రబలం వలన తాను చాలా చక్కగా అనుభవిస్తాడు. తనది కాకపోయినా తాను అనుభవించగల శక్తి అనేది శుక్రుని వల్ల ఏర్పడుతుంది. శుక్రబలం ఉన్నవాళ్ళు చాలా తొందరగా పైకి వస్తారు. చూస్తుండగానే ఏంటంటే చాలా తక్కువ టైంలో ఎదగడం అనేది జరుగుతుంది. ఎంత ఉన్నప్పటికీ కూడా, ఏ బలాలు ఉన్నప్పటికీ కూడా శుక్రబలం లేకపోతే ఏమీ కూడా జీవితంలో ఆ రుచి అనేది మనకు కలగదు. సరే, ఈ చంద్రశుక్రుల కలయిక వలన ఆ వ్యక్తి ఎప్పుడు నిరంతరము ప్రేమను కోరుకుంటాడు. ఎప్పుడు కూడా ఏ విధంగా అంటే ఇతరుల యొక్క సపోర్ట్ అనేది తనకు ఉండాలి, దగ్గరగా ఉండాలి, ఎవరో ఒకరు కంపల్సరీ అని ఇలాంటి ఆలోచనలు కోరుకుంటాడు. చంద్రశుక్రుల కలయిక వలన
వారు మంచి మంచి తిండి అంటే డిలీషియస్ ఫుడ్స్ అని చెప్పొచ్చు, వెరైటీస్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫుడ్స్ తినడానికి, అది ఆయిల్ ఫుడ్ అయినా కూడా కావచ్చు. ఇలాంటి ఫుడ్స్ అది అనారోగ్యం అయినప్పటికీ కూడా అలాంటి ఫుడ్స్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే చాలా ఫేమస్ ఉండాలి ఫుడ్. చాలా ఎక్కువ కాస్ట్ ఉండాలి. లగ్జేరియస్‌గా ఉండాలి. ఇలాంటి లైఫ్‌ని కోరుకుంటారు. మరియు వారు వేసుకునే దుస్తులు కూడా లగ్జరియస్‌గా ఉండాలి. మాటలు కూడా చక్కగా మాట్లాడతారు. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ చంద్రుడు మనస్సు, శుక్రుడు అంటే ఒక ఎంజాయ్‌మెంట్ అనేది 2 కలిసినట్లయితే ఆ వ్యక్తి సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. పరిమళాలు, సుగంధ ద్రవ్యాలు ఈ వ్యక్తికి బాగా కలిసి వచ్చే ఏమిటంటే పెర్ఫ్యూమ్స్ షాప్స్ కానీ, ఫ్లవర్స్ బిజినెస్ కానీ, మరియు ఫిలిం ఇండస్ట్రీలో చక్కగా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ, మిమిక్రీ కానీ, ఏ విధంగా అంటే చాలా ఈ శుక్రునికి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీలో చాలా అవకాశాలు కూడా ఈ విధంగా మనకు ఏర్పడతాయన్నమాట. శుభం భూయాత్.